హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. చూడండి, మీరు మా వీడియోస్ని చూడాలనుకుంటే ఇక్కడ www.youtube.com/angm videos అని ఉంది. ఆ ఛానల్లోకి లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు అండి. సో మీరు మీ యొక్క తోటి ఫ్రెండ్స్కి అందరికీ కూడా మా వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను పేజ్ మేకర్ నెక్స్ట్ క్లాస్ గురించి చెప్పబోతున్నాం. ఈ పేజ్ మేకర్లో సాధారణంగా మనం కొన్ని టూల్స్ వరకు మాత్రం నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక కొత్త ఫైల్ తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు ఈ లైన్ టూల్ చూసారా? ఈ లైన్ టూల్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఒక పేజ్లో లైన్ని మనం చూడండి డ్రా చేసుకోవచ్చు అన్నట్టు. బట్ ఈ లైన్ స్ట్రైట్గా రావాలనుకుంటే మీరు కీబోర్డ్లో షిఫ్ట్ ప్రెస్ చేయండి. లైన్ అనేది ఇలా స్ట్రైట్గా రావడం జరుగుతుంది. ఈ లైన్కి మీరు ఈ మూవ్ టూల్ తీసుకొని విడ్త్ అనేది పెంచవచ్చు, తగ్గించుకోవచ్చు. లేదంటే ఈ కంట్రోల్ ప్యాలెట్లో ఇక్కడైనా మీరు విడ్త్ పెంచవచ్చు, తగ్గించుకోవచ్చు. అదేవిధంగా రొటేట్ చేసుకోవచ్చు, ఫ్లిప్ హారిజాంటల్, ఫ్లిప్ వర్టికల్. సో ఇవి కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? ఫ్లిప్ వర్టికల్ అంటే వర్టికల్ అవుతుంది, హారిజాంటల్ అంటే హారిజాంటల్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ లైన్కి మనం ఒకవేళ కలర్ అనేది సెట్ చేయాలనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ కలర్ ప్యాలెట్ అని ఉంది. ఈ కలర్ ప్యాలెట్ ఒకవేళ మనకు కనిపించకపోతే మీరు ఈ విండో మెనూని చూడండి. ఈ విండో మెనూలో షో కలర్స్ అని ఉంది. అంటే కీబోర్డ్లో Ctrl+J ప్రెస్ చేయండి, వచ్చేస్తుంది. ఇందులో మరి మనకు 3 కలర్స్ ఉన్నాయి. ఇది లైన్ కలరు, తర్వాత వచ్చేసి ఫిల్ కలర్ కూడా ఉంది. ఓకే, ఇవన్నీ కూడా ఈ లైన్ కలర్ అప్లై చేయాలన్నప్పుడు మీరు చూడండి బ్లూ తీసుకున్నట్లయితే ఇక్కడ బ్లూ కలర్ వచ్చింది. అదే ఒక రెక్టాంగిల్ షేప్ తీసుకున్నా కూడా సో వాటికి బ్లూ కలర్ కావాలనుకుంటే లైన్ కలర్ బ్లూ, షియాన్ కావాలి షియాన్ కలర్, గ్రీన్, ఇట్లా కలర్స్ అనేటివి మనం అప్లై చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే నన్ను ప్రెస్ చేస్తే ఏమి కనిపించదు, బట్ మీరు బ్లాక్ లేదంటే రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఓకే, సో ఇలాగా మనం లైన్ టూల్ అనేది మీరు డ్రా చేసుకోవచ్చు. తర్వాత మీరు ఎనీ టైప్ ఆఫ్ వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ మొత్తం ఫైల్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క ఫైల్కి మనం జూమ్ సైజ్ పెంచాలా తగ్గించాలనుకుంటే మీరు వ్యూ మెనూ చూసారు. ఇక్కడ వ్యూ మెనూలో జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఉంది. యాక్చువల్గా ఫిట్ ఇన్ విండోలో ఉంది పేజ్. ఇదంతా కూడా జూమ్ ఇన్ అంటే చూడండి పెరుగుతుంది. ఇక్కడ మనకు వ్యూ మెనూలో జూమ్ ఇన్ షార్ట్ కట్కి ఏంటి Ctrl+. అంటే మీ కీబోర్డ్లో మీరు Ctrl+ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ చూడండి Ctrl+ జూమ్ అనేది పెరుగుతుంది. Ctrl- అంటే జూమ్ తగ్గుతుంది ఇక్కడ. అవునా? ఇటు సైడ్ అంతా పేస్ట్ బోర్డ్ ఏరియా ఇది. అయితే ఇప్పుడు వ్యూ మెనూలోకి వెళ్ళినప్పుడు యాక్చువల్ సైజులో కావాలనుకుంటే ఇది యాక్చువల్ సైజ్. అదే మనం ఫిట్ ఇన్ విండోలో కావాలనుకుంటే ఇక్కడ ఫిట్ ఇన్ విండో ఆప్షన్ తీసుకున్నట్లయితే ఫిట్ ఇన్ విండోలో వచ్చేస్తుంది. ఇక్కడ విషయం మనం ఏం చెప్పబోతున్నాము అని అంటే, మీరు Ctrl+ అనేది యూజ్ చేసినప్పుడు ఈ యొక్క పేజ్ని లెఫ్ట్కి రైట్కి మూవ్ చేయాలనుకున్నప్పుడు ఈ కింద హారిజాంటల్ స్క్రాల్ బార్ అనేది మనకు కనపడతా ఉంది కదా. ఇక్కడ ఎడ్జ్ బటన్ని ప్రెస్ చేస్తే పేజ్ ఏమో లెఫ్ట్కి రైట్కి మూవ్ అవుతుంది. అదేవిధంగా ఈ వర్టికల్ స్క్రాల్ బార్ ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ ప్రెస్ చేస్తే పేజ్ పైకి కిందికి మూవ్ అవుతుంది. కానీ మనకు కావలసిన విధంగా మూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ హ్యాండ్ టూల్ని చూడండి. రైట్, ఈ హ్యాండ్ టూల్ అనేది మీరు తీసుకున్నట్లయితే Shift F7 ప్రెస్ చేయండి, ఇలా హ్యాండ్ టూల్ వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ పేజ్ని చూడండి, లెఫ్ట్కి రైట్కి లెఫ్ట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఎలా కావాలనుకుంటే అలా మూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి, మీరు ఏదైనా ఇప్పుడు మామూలుగా ఫిట్ ఇన్ విండోలోనే ఉందనుకుందాం, Ctrl+0 కొట్టాం. మీరు ఏదైనా షేప్తో వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం జూమ్ అనేది పెరిగింది. ఇప్పుడు లెఫ్ట్కి రైట్కి టాప్కి మూవ్ చేయాలనుకోండి, ఈ టూల్ ఉంది కదా, ఇది అన్సెలెక్ట్ చేయకుండా హ్యాండ్ టూల్ యూజ్ చేసి చేయాలా ఈ కదా. అట్లా కాకుండా ఇది అన్సెలెక్ట్ చేయకుండా హ్యాండ్ టూల్ ద్వారా మనం మూవ్ చేయాలనుకుంటే మీ కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకోండి. ఏం పట్టుకోవాలి? ఆల్ట్ ప్రెస్ చేయండి, ఏ విధంగా మూవ్ చేయండి. ఆల్ట్ అలాగనే ప్రెస్ చేసుకుంటూ లెఫ్ట్ మౌస్ బటన్తో మీరు ఇలాగా డ్రాగ్ చేసుకొని పెట్టుకోవచ్చు.
ఓకే, సో ఈ యొక్క హ్యాండ్ టూల్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఇక్కడున్న ఈ లెఫ్ట్ సైడ్ మనం ఏంటి మూవ్ టూల్, రొటేషన్ టూల్, లైన్ టూల్, రెక్టాంగిల్ టూల్, ఎలిప్స్ లేదా ఓవల్ టూల్, పాలిగాన్ టూల్, హ్యాండ్ టూల్ వీటి గురించి నేర్చుకున్నాం. తర్వాత మనం ఇక్కడ విండో మెనూలో మీకు కావలసినటువంటి అంటే టూల్స్ కానివ్వండి, కంట్రోల్ ప్యాలెట్ కానివ్వండి, ఒకవేళ ఇవన్నీ రిమూవ్ అయిపోతే వాటిని మరి మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో తర్వాత వ్యూ మెనూలో మనం జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఓకే, ఫిట్ ఇన్ విండో ఇంతవరకు నేర్చుకున్నాం. ఇవి తర్వాత నేర్చుకుంటాము. బట్ వర్క్ చేసేటప్పుడు మీరు ఇవి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఈ రూలర్ ఉంది చూసారు, హారిజంటల్ రూలర్, ఇక్కడున్న వర్టికల్ రూలర్, అది ఎగిరిపోతే మీరు ఇక్కడ చూడండి హైడ్ రూల్ అంటే ఆ రూలర్ ఎగిరిపోయింది. మరి వ్యూ మెనూలోకి వచ్చి షో రూలర్ అని క్లిక్ చేస్తే సేమ్ మరి షో రూలర్ వచ్చేస్తుంది. మీ కీబోర్డ్లో కంట్రోల్ ఆర్ ప్రెస్ చేయొచ్చు చూడండి. ఓకేనా? సో అట్లా ఈ వ్యూ మెనూలో ఇవి. తర్వాత హైడ్ గైడ్స్ అంటే మనకు ఈ గైడ్స్ అన్నీ ఎగిరిపోతాయి, అంటే హైడ్ అయిపోతాయి. తర్వాత సో ఈ హైడ్ గైడ్స్ మీద క్లిక్ చేస్తే వచ్చేస్తాయి. సారీ, షో గైడ్స్ మీద క్లిక్ చేయాలి మనం, ఇక్కడ వచ్చేస్తాయి చూడండి. ఇట్లాగా బేసిక్గా మనం ఒక వర్క్ చేసేటప్పుడు ఈ యొక్క పేజ్కి సంబంధించిన ఆప్షన్స్ అంటే హైడ్ అంటే రిమూవ్ అయిపోతే పేజ్ గైడ్స్ కానీ, రూలర్ కానీ ఇలాంటివి ఎలా చేసుకోవాలి, జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఎలా చేసుకోవాలి, ఇవి నేర్చుకోవాలండి సాధారణంగా. ఇక మూవ్ టూల్ తీసుకొని ఈ మొత్తం షేప్స్ అన్నీ సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే డిలీట్ అవుతుంది. రైట్? సో ఇలా పేజ్ మేకర్లో ఈ ఇటుపక్క టూల్స్ అన్నీ నేర్చుకున్నాం. ఇక నెక్స్ట్ టూల్స్ తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఈ వీడియోస్ని మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అంటే సో దాదాపుగా మీరు కొంటున్నప్పుడు మీ యొక్క ఫ్రెండ్స్కి తీసుకోమని రెఫర్ చేయండి, మీరు డైరెక్ట్గా ఇవ్వకండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.